చాలా సంతోషంగా ఉందండి. 2024 జనవరి 22వ తేదీ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిన రోజు, ఆ సంవత్సరం 21వ తేదీ ఈ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. అంగరంగ వైభవంగా ఆ సంవత్సరం చేయడం జరిగింది. తర్వాత సంవత్సరం కూడా 22, అంటే ప్రతి సంవత్సరం కూడా 22 జనవరి 22వ తారీఖు ఈ శోభాయాత్ర ఉంటుంది. ఈ సంవత్సరం కూడా నిన్నటి రోజున సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 21వ తేదీ జనవరి 21 సీతారాముల కళ్యాణం ఉంటుంది. 22వ తేదీ శోభాయాత్ర ఉంటుంది. ఈ 10,000 మంది భక్తులు హాజరైనారు. శోభాయాత్ర కూడా ప్రజెంట్ 20,000 మంది జనాలు ఉంటారు. ఈవినింగ్ వరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయితే 1,00,000కు పైనే జనము అటెండ్ అవుతారు. సార్, ఒకటి మామూలుగా కళ్యాణం అంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం స్పెషల్ ఏంటి? కళ్యాణం స్పెషల్ ఏంటంటే ఈ అంటే మన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన, బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఇక్కడ ఈరోజు జనవరి 22 శోభాయాత్ర జరుగుతుంది. దానికి ముందు రోజున ఇక్కడ కళ్యాణం చేయడం అనేది ఒక మన కడప ప్రజలకు, కడప భక్తులకు ఆనవాయితీగా పెట్టుకున్నాము. ఇంకా ప్రతి సంవత్సరము జనవరి 21వ తారీఖు కళ్యాణం ఉంటుంది. 22వ తేదీ శోభాయాత్ర చాలా ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందండి.